హస్తాలను మా సంఘమును భద్రపరుచుకుంటూ నీ వాక్యము ద్వారా జీవింపబడుతూ ఉండే సంఘం యందు నాయన పరిశుద్ధమైన నీ వాక్యమును నీ పరిశుద్ధాత్మ సహాయంతో మాకు దయచేయమని అల్పుణ్ణి అయోగ్యుణ్ణి బలహీనుడిని అయిన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ యొక్క రెండంచుల ఖడ్గము వంటి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని సరిచేయమని నీకు అర్హులుగా చేసుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవాలని కోరుకుంటున్నాము. యేసు ప్రభువు వారు పస్కా బలి పశువుగా తన జీవితాన్ని సమర్పించుకొని నీకు నాకు రక్షణ కలిగించాడు అన్న విషయము మనకు తెలిసినదే. క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క పస్కా పండగ ఆ యొక్క శుక్రవారం రాత్రి నుంచి ఆ యొక్క శుక్రవార సమయంలో సాయంకాల సమయంలో 3 గంటల సమయంలో వారి యొక్క బలి పశువుని వారు ఏదైతే పస్కా పండుగ రోజు వారు భుజించాలో దాన్ని వారు వధిస్తారు. కాబట్టి యేసు ప్రభు వారు ఆ యొక్క శుక్రవార సమయమున 3 గంటలకు ఆ యొక్క ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సాక్రిఫైస్ అంటారో ఆ దినమున ఆయన తన జీవమును ఇవ్వబోతున్నాడు. వారు పస్కా పండుగను జరుపుకునేది
ఆ యొక్క శుక్రవార సాయంకాలము ఆ యొక్క 3 గంటలప్పుడు వధించిన తరువాత ఆ శుక్రవారం రాత్రి 6 గంటల నుంచి శనివారము సాయంకాలం వరకు వారు సబ్బాతు దినముగా ఆచరిస్తారు. యోహాను సువార్తలో గనక గమనించినట్లయితే ఆ యొక్క పిలాతు దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో వారు పిలాతును కోరిక కోరుతారు. వారు పస్కాను భుజించవలసి ఉన్నది గనుక వారు లోపలికి రాము అని చెప్తారన్నమాట. ఆ యొక్క అన్యులకు సంబంధించిన ఆ యొక్క రాజ్య పరిపాలన చేసేటువంటి ఆ యొక్క సింహాసనములకి అన్యులు ఉండే చోటికి రాను అని చెప్తారనమాట. అంటే వారు పస్కా తీసుకునేది ఆ యొక్క శుక్రవారము రాత్రి నుండి శనివారం రాత్రి సబ్బాతు సమయంలో. కానీ యేసు ప్రభు వారు ఒక దినము ముందరనే తన పస్కాను తన శిష్యులతో జరుపుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఆ యొక్క గురువారం, మనం ఏదైతే గురువారం అంటామో ఆ రాత్రి దినాన మనం అందుకనే ఆ యొక్క మాండే థర్స్డే అనే దాన్ని మనము చేసుకుంటాము. పస్కా పండుగ అని కనుక గమనించినట్లయితే ఆనాడు ఇజ్రాయేలీ జనాంగాన్ని ఏ విధముగా అయితే ఆ యొక్క పస్కా పశువుని వధించి ఆ రక్తముతో హిస్సోపుతో దాన్ని ముంచి వారి యొక్క ద్వారబంధరముల మీద దాన్ని పూసినప్పుడు ఆ సంహారకుడు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క తొలిచూలు కుమారుణ్ణి చంపుతాడు అని ఇచ్చిన వాగ్దానం బట్టి ఆ సంహారకుడు తిరుగుతూ ఉండగా వీరు ఏ పస్కా పశువునైతే వధించి ఆ యొక్క రక్తంతో ఆ యొక్క గుమ్మములు తొడుగుతారో ఆ గుమ్మములు తొడిగిన ఏ యొక్క గుమ్మము మీద అయితే ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క రక్తం ఉంటుందో దాన్ని సంహారకుడు దాటిపోయినట్లుగా మనకు కనపడుతుంది. అదే రీతిగా యేసు ప్రభువు వారు ఆ పస్కా బలి పశువుగా నీ కొరకు నా కొరకు ఎవరైతే యేసుక్రీస్తు నామమును అంగీకరించారో వారి కొరకు చనిపోతూ లోకమంతటి కొరకు ఆయన చనిపోతున్నప్పటికీ అది ఎవరైతే యేసు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరిస్తారో వారికి మాత్రమే వర్తిస్తుంది కనుక వారందరూ కూడా ఆనాడు ఇజ్రాయేలీ జనాంగము ఆ తెగులు నుండి ఏ విధముగా అయితే తప్పింపబడ్డారో అదే విధముగా యేసు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించిన వారు ఆయన చిందించబో రక్తము ద్వారా రక్షింపబడతారు అన్నది ఆయన ఈ పస్కా సమయంలో ఆ యొక్క ప్రభు బల దగ్గర మాట్లాడతాడు. ఈ యొక్క ప్రభు బలను తీసుకునేటువంటి సమయంలో 3 తరహా మనుష్యులు అక్కడ కనపడతారు. శిష్యులు 12 మంది ఉంటారు. ఆ 12 మందిలో 3 అంటే 3 విధానాలు కలిగిన 3 ఆలోచన విధానాలు కలిగిన శిష్యులు ఉంటారు. వారు ఎవరెవరు అంటే మొట్టమొదటిగా యూదా ఇస్కరియోతు లాంటి వారు, ఆయనను అప్పగింపబడబోయేటువంటి వాడు. రెండవదిగా కనుక గమనించినట్లయితే అతని గురించి ఆ యొక్క 1 నుంచి 6 వచనాల వరకు ఆలోచన విధానం కలిగిన శిష్యుల గురించి మాట్లాడతాడు. అదే విధముగా 24వ వచనం నుంచి 30వ వచనం వరకు కనుక చూచినట్లయితే మొట్టమొదటగా యూదా ఇస్కరియోతు అప్పగింపబడేటువంటి వారు, అంటే ఎవరైతే ప్రభువును నమ్ముకొని ప్రభువును అప్పగించి వేస్తారో వారికి సాదృశ్యముగా ఉన్న శిష్య సమూహము. రెండవదిగా కనుక గమనించినట్లయితే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుని ఆ 12 మంది శిష్యులుగా ఆయన వెనక్కి తిరుగుతున్నారో ఆయన ఒక పక్కన మరణములకు తెచ్చుతూ ఉంటే వారు తమ అధికారము కొరకు ఆలోచించేటువంటి శిష్య సమూహము 24 నుంచి 30వ వచనం వరకు కనబడతారు లూకా సువార్త 22వ అధ్యాయంలో. అలాగనే 3వ తరహా వారు ఎవరు అంటే అపోస్తలుడైన పేతురు, ఆ యొక్క శిష్యుడైన పేతురు ఏ విధముగా అయితే తనకు తాను ఆత్మీయముగా బలవంతుడు అనుకొని బయటికి చెప్తూ ఉంటాడో కానీ అది బలహీనమైన స్థితిలో ఉన్న శిష్యుడు. కాబట్టి ఈ దినము ఈ ప్రభు బలలో మనం పాల్గొంటూ ఉన్న సమయంలో ఈ 3 ఆలోచన విధానాలు మనలో ఉండేటువంటి ప్రమాదము ఉన్నది కనుక ఆనాటి 12 మంది శిష్యులలోనే అది ఉన్నప్పుడు మనలో కూడా అది ఉండేటువంటి ప్రమాదము ఉన్నది కనుక మనల్ని మనం తరచి చూసుకొని ఆనాడు ప్రభు ఆ బల్ల మీద చేయి వేసేటప్పుడు నన్ను అప్పగించేవాడు ఉన్నాడు అని చెప్పినట్లుగానే నేను ఇక్కడ అప్పగింపబడబోతూ ఉండగా అందరికీ రక్షణ తేబడుతూ ఉండగా అధికారుల కొరకు పోరాడేవారు పెరుగులాడేవారు ఇక్కడ ఉన్నారు అని చెబుతూ అలాగనే ఆత్మీయ బలహీనతతో ఉండి కానీ తను ఆత్మీయ బలవంతుడు అనుకున్న పేతురు వంటి వాడు కూడా ఉన్నాడని వారందరితో కూడా కలిసి సహపంక్తిలో ఆయన ప్రభు బలను పుచ్చుకుంటూ వారిని హెచ్చరిస్తూ రానున్న దినాల్లో శిష్యులుగా అపోస్తులుగా ఏ విధంగా మీరు కొనసాగాలి అని గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటిగా కనుక చూసినట్లయితే చూడండి 22వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను
ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగు చంపింతుమా అని ఉపాయము వెతుకుచూ ఉండేది. 3వ వచనం, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం కొరకు వెదుకుచూ ఉండెను. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, ఎప్పుడైతే ఆయన రొట్టె ముక్కను తీసుకుని అతనిలో ఇస్తాడో అతనిలో సాతాను ప్రవేశించెను, బయటకు వెళ్ళెను, చీకటిలోకి వెళ్ళెను అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటగా ఉన్న ఈ శిష్య బృందంలో మొట్టమొదటి వాడు అప్పగించేటువంటి వాడు. ఈ అప్పగించేవాడు ఉన్నట్టుండి ఉన్న పడాన ఒక్క రాత్రిన ఆయన్ని అప్పగించలేదు. కాలక్రమేణా ఆయన జీవితంలో యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్న సమయంలో మనం కనుక చూసినట్లయితే 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము ఆ యొక్క 4 నుంచి 6 వచనాల్లో ఆయన దగ్గర డబ్బు సంచి ఉండెను. ఆ డబ్బు సంచిలో నుంచి అతను దొంగలిస్తూ ఉండెను. ఆ యొక్క అత్తరు పూసినప్పుడు ఆ యొక్క మరియా మార్తా ఇంటిలో ఆ యొక్క అత్తరును పూసినప్పుడు అతను దీనిని అమ్మి మంచి వెలకు ద్రవ్యము తెచ్చుకొని బీదలకు ఇచ్చి ఉండిన బాగుండదు కదా అని చెప్తాడు. అక్కడ వ్రాయబడి ఉంటుంది. అతని యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి అంటే, అతను ఆ యొక్క వచ్చిన సంచి తన దగ్గర ఉన్నది కనుక అతను ఆ సంచిలో నుంచి దొంగలించేటువంటి దొంగ అని చెప్పబడుతున్నది. రెండవదిగా కనుక గమనించినట్లయితే, ఆ ఇస్కరియోతు నుంచి వచ్చిన ఆ పట్టణం నుంచి వచ్చిన యూదా అనబడేటువంటి వ్యక్తి ఆనాడు యేసు ప్రభువుని రకరకాల కారణాలుగా ప్రజలు వెంబడించడం ప్రారంభించారు. ఆ నేపథ్యంలో ఎంతో మంది ఈయన మనం అనుకుంటున్న రీతిగా ఇజ్రాయేలీ జనాంగానికి ఆ యొక్క స్వాతంత్రము తెప్పిస్తాడు అనేటువంటి రీతిగా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి యూదా ఇస్కరియోతు కనుక గమనించినట్లయితే ఆయన పేరు ఇస్కరియోతు అంటారు. ఆ ఇస్కరియోతు అనేది ఒక ఊరికి సంబంధించింది అంటారు. ఇంకొక అవగాహన ఏంటి అంటే, సికారి అని ఆ రోజు ఉండేవాళ్ళు. మనం జీలాట్స్ అంటాం, అసాసిన్స్ అంటాం. కాబట్టి ఆనాడు రోమా ప్రభుత్వం నుంచి వారి యొక్క ఇజ్రాయేలీ జనాంగానికి స్వాతంత్రం తెచ్చుకోవాలని ఎంతో ఆ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా ఎంతో ఆశలు కలిగి అతను వెనక తిరిగేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువు వారు ఆయన పయనములో పయనిస్తూ ఉన్న సమయంలో వీరందరి ఆశలు కూడా రకరకాలుగా కదిలించబడ్డాయి. వీరేమనుకున్నారంటే, రోమా ప్రభుత్వం నుంచి ఆయన ఆ యొక్క ఇజ్రాయేలుకు స్వతంత్రం తెప్పిస్తాడు అనుకుంటూ ఉంటే, ఈయన చూస్తే ప్రభువు మాటి మాటికి నేను అప్పచెప్పబడతాను, నన్ను వారు హింసిస్తారు, చంపుతారు అని చెప్తూ ఉన్న సమయంలో ఎంతో మంది విశ్వాసం టెస్సింది. మనం కనుక గమనించినట్లయితే ఆ యొక్క సువార్తలలో ఎంతో మంది ఆయన ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఆయన నుంచి వెనక్కి వెళ్ళిపోయారు అని మనకు కనపడుతుంది శిష్యులు. కాబట్టి ఎవరికి వారు ప్రభువుని వెంబడించిన విధానము, వారు ప్రభువుని వెంబడించేటువంటి విధానములో వారు ఆశించిన ఫలితము వివిధ రకాలుగా ఉన్నదిగా ఆయన చేసేటువంటి పరిచర్యలో ఆ ఫలితము వారికి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. కాబట్టి రకరకాల మనుషులు రకరకాలుగా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో అతను దొంగ మాత్రమే కాకుండా అతను ఆ యొక్క తనకు కావలసిన రీతిగా తనకు కావలసినవి పొందుకోవడానికి యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్న సమయంలో అవి ఏవైతే తనకు చెందవో దొరకవో అనుకుంటున్నప్పుడు అతనికి డబ్బు మీద ఉన్న ఆశని బట్టి కానీ, లేకపోతే తను దేని కొరకైతే వెంబడిస్తున్నాడో అవి ఆయనకు దొరకనప్పుడు ఆయన ఆశ విఫలమై నిరాశై పక్కకు జరిగిపోయేవాలనుకునేటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. ఆ పక్కకు జరిగిపోయేటువంటి ప్రక్రియలో దీని నుంచి మనం ఎంతో కొంత సొమ్ము ఎందుకు చేసుకోకూడదు అని ఆలోచిస్తున్నవాడు. కాబట్టి మనం ప్రభువును రకరకాల కారణాలుగా ప్రభువును వెంబడిస్తాం. కానీ మార్గ మధ్యంలో మనకు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ప్రభువు మనం అనుకుంటున్న రీతిగా ఆయన మనల్ని నడిపించనిది, మనం అనుకుంటున్న రీతిగా ఆయన నడపనప్పుడు మన జీవితాల్లో సంశయాలు ప్రారంభమవుతాయి, సందేహాలు ప్రారంభమవుతాయి. కాబట్టి మనకు కావలసినది పొందుకోవడానికి ప్రభువు యొక్క శత్రువులతో చేతులు కలపడానికి, దానిలో నుంచి ఎంతో కొంత మనం సొమ్ము చేసుకోవడానికి సిద్ధపడేటువంటి అవకాశము ఉన్నది.
సో అతను కనుక గమనించినట్లయితే మొట్టమొదట దొంగగా కనిపిస్తాడు, ఒక దుష్టుడుగా కనిపిస్తాడు. కానీ ఎప్పుడైతే సాతాను అతనిలో దూరుతుందో అతను భ్రష్టత్వములోకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మన జీవితాలలో ఈ రోజు యూదా ఇస్కరియోతు గురించి ఆలోచించేటువంటి సమయంలో నాలో ఏ బలహీనతనైనా ఉండి ఉండొచ్చు. నేను చిన్నగా దొంగగా అంటే బలహీనునిగా చెడ్డవాడిగా దుష్టత్వంలోకి వెళ్తున్నాను. ఆ తర్వాత చిన్నగా సాతాను నాలో దూరి నేను భ్రష్టత్వంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమన్నా ఉన్నదేమో అని ప్రతి ఒక్కరు తర్కించి చూసుకోవాలి. ఎందుకంటే ప్రభువును మనం వెంబడించేటువంటి సమయంలో ప్రభువు మనకు కోరుకున్నట్టుగా మనకు ఇవ్వనప్పుడు, మనకు కావాల్సింది కావాలి అనుకునేటప్పుడు మనము ప్రభువు శత్రువులతో చేతులు తప్పడం ప్రారంభిస్తాం. ఎందుకంటే అదేదో అంటారు చూడండి, చచ్చినట్టు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా, అలాగన ఎంతో కొంత మనం సొమ్ము చేసుకుందాం దీనిలో నుంచి అనేటట్టుగా ముందరికి వెళ్తాం. కానీ మనం నేర్చుకోవలసినది ఏంటంటే యూదా ఇస్కరియోతు ఎప్పుడైతే ప్రభువుని వదిలి ఆ ప్రధాన యాజకులతో చేయగలిపి ఆ డబ్బులను తీసుకున్నాడో, ఆ డబ్బులు తీసుకున్న తర్వాత దుష్టత్వంలో నుంచి భ్రష్టత్వంలోకి వెళ్ళిన వ్యక్తి ఆ తరువాత యేసు ప్రభువుని సిలువ వేస్తున్న సమయంలో మిక్కిలి పశ్చాత్తాపపడతాడు. తాను చేసినది చాలా తప్పు అని గ్రహిస్తాడు. గ్రహించి వెళ్ళి ఏ ప్రధాన యాజకులు ప్రభువు యొక్క శత్రువులై ఉన్నారో వారి దగ్గరికి తిరిగి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశాను, ఈ 30 వెండి నాణ్యాలను నువ్వు తిరిగి వెనక్కి తీసుకో అంటారన్నమాట. వాళ్ళని మాట ఏంటంటే, ఇంక నీకు మాతో పని, నీతో మాకు పని ఏమి ఉన్నది అంటే అతన్ని వాడుకున్నంత వరకు వాడుకుంటారు. ఆ వాడుకున్న తరువాత అతన్ని పక్కన పడవేస్తారు. కాబట్టి మనం అర్థమైన మార్గము ప్రభు మార్గంలో నుంచి మనము పక్కకి దొరికి ప్రభు శత్రువులతో చేయగలిగినప్పుడు మనకు కావలసినవి పొందుకోవడానికి డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు, రకరకాలు కావచ్చు. అంటే మనకి ఏదైతే ప్రభువుతో ఉంటే దొరుకుతుంది అని మనం ఆశించామో, ప్రభువుతో నడుస్తూ ఉన్నప్పుడు మనకు దొరకనప్పుడు మనము నిరాశ నిస్పృహలకు నిరుత్సాహానికి చెంది తెలిసి తెలియని అమాయకత్వంతో శత్రువుతో చేతులు కలిపి ఎంతో కొంత సొమ్ము చేయాలనుకుంటాం. ఎందుకంటే మనం దొంగలుగా ఉన్న వారిని మార్చి ఉండగా ప్రభుతో తిరుగుతున్నప్పుడు చిన్నగా తెలిసి తెలియక దుష్టత్వంలో పడేటువంటి ప్రమాదం ఉన్నది. దుష్టత్వంలో నుండి భ్రష్టత్వంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ఆనాడు యూదా ఇస్కరియోతుకి ఏమి సంబంధించింది అంటే ఆ 30 రూకలు సంపాదించుకున్నాడే గాని తిరిగి ఆ 30 రూకలు అక్కడ వెదజల్లినప్పుడు ఆ యొక్క పరిసయ్యులు, ఆ యొక్క ప్రధాన యాజకులు ఇది రక్తపు సొమ్ము గనక వారు చాలా చక్కగా వేషధారణతో మాట్లాడతారు. వారికి యేసు ప్రభు రక్తము చిందించడానికే డబ్బులు ఇచ్చారు. అంతవరకు ఆ డబ్బులు ఆ యొక్క ఆలయంలో నుంచే తీసిస్తారు. కానీ ఆ పని అయిపోయిన తర్వాత ఇది రక్తపు సొమ్ము గనక దీనితో మరలా తిరిగి ఆలయంలో వేయడానికి ఇది పనికిరాదు. ఎక్కడికి వెళ్ళాడు యూదా ఇస్కరియోతు? అలాంటి ఆలోచన విధానం ఎక్కడికి వెళ్ళింది? ప్రభువును వెంబడించే నీవు నేను తాత్కాలికమైన ఆశల కొరకు, తాత్కాలికమైన మనకు కావలసిన వాటి కొరకు మనం కనుక ప్రభువు మీద నుంచి దృష్టి మళ్లించి ప్రభువుకు శత్రువులుగా పరిగణింపబడిన వారు నీకు ఎవరైతే శత్రువులు అని తెలుసో, నీతో పదే పదే వారు నీ శత్రువులు, అది మంచి ఆధ్యాత్మిక మార్గానికి మంచిది కాదు అని చెప్పిన వారితో నీవు చేతులు వెలిపిన గడలా అది నోట్లో మట్టికి నాశనమునకే దారి తీస్తుంది. కొంతకాలం వాటి పక్కన ప్రధాన యాజకులు నిన్ను వాడుకుంటారు, ఆ తర్వాత నిన్ను ఉమ్మివేస్తారు. కాబట్టి లోకముతో కనుక మనం కలిసిపోయిన ఎడల, ప్రభువు యొక్క శత్రువైన లోకముతో సంఘము కనుక కలిసిపోయిన ఎడల సంఘము పరిస్థితి అదే అవుతుంది. కాబట్టి సంఘములో ఉన్న వారమైన మనము కూడా మనకు కావలసినవి పొందుకోవడానికి ప్రభువు శత్రువులతో, సంఘము శత్రువులతో కనుక మనకు చేతులు కలిపితే తాత్కాలికముగా మనము వారి యొక్క ప్రణాళికలో ఉపయోగపడతాము, కానీ దీర్ఘకాలికంగా అది మనకు ఆశీర్వాదము కాదు సుమి అని గుర్తు చేస్తున్నాడు యూదా ఇస్కరియోతు ద్వారా. రెండవదిగా కనుక చూసినట్లయితే 24వ వచనం నుంచి చదువుతున్నాను. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. లోక విధానం ఏంటంటే అది సహజమే. ఒకరు ఒకరి మీద అజమాయిషి చలాయించడము సహజమే, ఒకరు ఒకరి మీద ప్రభుత్వం చలాయించడము సహజమే. కానీ అది నీకు నాకు తగదు సంఘముగా అని చెప్తున్నాడు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ఎవరైతే అధిపతి అనుకుంటారో
వారు ఇంకా పరిచారకునిలాగా తమను తాము తగ్గించుకొని పరిచర్య చేసేటువంటి వారుగా ఉండాలి అని చెప్తున్నాడు. గొప్పవాడెవడు? భోజన పంక్తిన కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? భోజన పంక్తిన కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిన కూర్చుండువాడే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు వదిలిపెడుతున్న మాదిరి ఏంటి అంటే, నీవు బయట లోకమును చూసి అధికారపు ప్రిన్సిపల్స్ నేర్చుకోవద్దు. బయట 4 ఉంగరాలు పెట్టుకొని ఆ యొక్క దాన్ని ఏమంటారు, మెర్సిడీస్ వేసుకోవడము, లేకపోతే ఆ యొక్క ఎత్తుంటుంది చూడండి, ఇనోవా కార్ల టొయోటా, దీంట్లో ఏంటది ఫార్చునర్, దాంట్లో తిరిగితే మనం చాలా గొప్ప అనుకుంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నా అంటే, దానిలో తిరుగు కావాలంటే, కానీ నీ ప్రవర్తన అంత ఉన్నా కూడా అతను విడిసిపడేవాడుగా లేకుండా తగ్గి ఉన్నాడు కదా అనేటట్టు ఉండాలి. కానీ లేని వేషజాలకు మనం దాన్ని ఎక్కి నిచ్చెన వేసుకొని ఎక్కి కూర్చోవాలి. కొన్ని కార్లు అయితే కింద స్టూల్ వేసుకొని ఎక్కి కూర్చోవాలి. అది మనకు ప్రయోజనము లేదు అని చెప్తున్నాడు. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎలాగ ఉండాలా ప్రభుతో? లోకాధికారము, లోక మోడల్స్ ని మనం వదిలివేయాలా. దేవుడు మనకిస్తున్న పరిచర్య చేసేటువంటి మోడల్ అయినా ఏదైతే యేసు ప్రభు వారు 13వ అధ్యాయంలో ఆ యొక్క తుండుగుడ్డను కట్టుకొని, ఏదైతే ఉన్నదో కట్టుకొని, ఆ యొక్క పై వస్త్రమును తీసి కట్టుకొని ఆయన వారి కాళ్ళందరినీ కడిగినట్లు, అంటే ఎంత ఒక వ్యక్తి తగ్గించుకోగలడు అన్నదానికి. అలా అంటే మనం ఈరోజు అందరి కాళ్ళు పట్టుకొని కొన్ని పరిచర్యలు చేస్తుంటారు, బయట కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతూ ఉంటారు. కాదు, ఎందుకని? కాళ్ళు కడిగినంత మాత్రం, వంగినంత మాత్రాన కాళ్ళకు దండం పెడుతున్నట్టు కాదు, వంగినంత మాత్రాన కాళ్ళు లాగేసే వాళ్ళు ఉంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం, వంగితే కాళ్ళకు దండాలు పెడుతున్నారని, వంగి కింద పెట్టి కాళ్ళకు లాగేస్తారు. అలాగే కూర్చోబెట్టి పళ్ళెములో కాళ్ళు పెట్టి కడిగినంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. నీ హృదయంలో ప్రక్షాళన జరిగి, నీ యొక్క మాట తీరులో, నీ యొక్క ప్రవర్తనలో, నీ యొక్క హృదయంలో తగ్గింపు లేకపోతే, సంవత్సరానికి ఒకరోజు నువ్వు కాళ్ళు కడిగినంత మాత్రాన ఏ ప్రయోజనమో లేదు. నీ హృదయమే అనుదినము నీ క్లాస్ 4 ఎంప్లాయీతో ఎలా మాట్లాడతావు, అనుదినము 2 రూకలు వేసేటువంటి స్త్రీతో ఎలాగో మాట్లాడతావు, అనుదినము సంఘములకు వచ్చేటువంటి లేని వారు అని నీకు తెలిసిన వారితో నీవు ఎలా ప్రవర్తిస్తావు అనేది ముఖ్యం. కానీ ఒక్కనాడు వారిని కూర్చోబెట్టి కాళ్ళు కడిగినంత మాత్రాన ఏమీ రాదు. ఆ పొలిటీషియన్స్ కదా చేస్తారు కదా, వెళ్ళి అమ్మాయిని ముందు పెట్టుకుని వెంటనే ఆ యొక్క శానిటైజర్తో కడుక్కుంటుంటారు, షేక్ హ్యాండ్ ఇచ్చి. అలాగనే ఉంటుంది మన ప్రేమ కూడా. మన ప్రేమ కాస్తైనది ఉండాలా, అది తగ్గింపుతో ఉండాలా. భేషజాలు కలిగిన ప్రేమ ఉండకూడదు, ఆర్భాటములకు చూపే ప్రేమ ఉండకూడదు. బిడ్డను ఎత్తుకున్నంత మాత్రాన ప్రేమించినట్లు కాదు, బిడ్డను దూరంగా ఉంచినంత మాత్రాన ప్రేమించినట్లు కాదు. రకరకాల కారణాలకి రకరకాల మనుషులు, పొలిటీషియన్స్ రకరకాల పనులు చేస్తారు. మనం అర్థం చేసుకోవాల్సినది, నిజమైన ప్రేమ ప్రభువునందున్నప్పుడు అది తగ్గింపుతో కనపడుతుంది, అది క్షమాపణతో ఉంటుంది, అది దీర్ఘకాలికంగా దీర్ఘశాంతము కలిగినదిగా ఉంటుంది. అంతేగాని తాత్కాలికంగా వేసుకునేటువంటి వేషము కాదు, తాత్కాలికంగా వేసుకునేటువంటి ముసుగు కాదు. ఆ తర్వాత తీసివేయడానికి అది ఎల్లప్పుడూ నీతో కూడా వెళ్ళి ఉండేటువంటి. గనుక నా తండ్రి, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఏమంటున్నాడంటే, ఏ యొక్క అధికారం కొరకు అయితే మీరు తాత్కాలికమైన అధికారం కొరకు, 70 ఏళ్ళ అధికారం కొరకు, సంఘాల్లో అయితే 1 సంవత్సరం అధికారం కొరకు, 2 సంవత్సరాల అధికారం కొరకు, పాస్టర్లు అయితే 2, 3, 5 ఏళ్ళ అధికారం కొరకు, ఇది కాదు సుమి. ఈనాడు నీవు సేవకుని వలె, పరిచారకుని వలె నీవు ఈరోజు నా యొక్క మోడల్ని తీసుకొని నీవు కనుక ముందుకు వెళితే దీర్ఘకాలికంగా నీకు అధికారం ఇవ్వబడుతుంది. 12 గోత్రాల నుంచి మీద నీకు అధికారం ఇవ్వబడుతుంది, నీ రాజ్యము గొప్పదిగానే ఉంటుంది అంటున్నాడు. కాబట్టి మనము తాత్కాలికమైన రాజ్యము కొరకు పాటుపడేటువంటి దానిలో యూదా ఇస్కరియోతు వలె పార్టీలు మార్చివేసివేయవచ్చు. అధికార దాహముతో ఆయన్నే వెళ్ళి అడిగి అధికారాన్ని పొందుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, యూదా ఇస్కరియోతు వలె నీవు పార్టీలు మార్చిన అధికారము నీకు నోట్లో మన్నే అవుతుంది. నా నుంచి అడిగి పొందుకునే అధికారం ఈ అలోకంలో నేను
ఇస్తే అది 70 ఏళ్ళే ఉంటుంది, 2 ఏళ్ళే, 3 ఏళ్ళే, 5 ఏళ్ళే ఉంటుంది. కానీ నీవు నన్ను నమ్ముకొని నా శోధనలతో శ్రమలతో పాలిభాగస్తులై ఉన్నారు కనుక ఈలాగున మీరు నాతో కనుక నడిచిన ఎడల దీర్ఘకాలికముగా పరలోక ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. ఏ అధికారం కొరకైతే నీ వెంపరులాడుతున్నావో ఆ అధికారం నీకు దీర్ఘకాలికంగా ఇవ్వబడుతుంది అని చెప్తున్నాడు. మూడవ ఆలోచన విధానం కలిగిన వారుగా సీమోను పేతురు. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనేను. కానీ శిష్యులందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకని అందరూ శిష్యులు కూడా నన్ను ఒక శిష్యుడు అప్పచెప్పేస్తాడు అన్నప్పుడు ఎవరికి వాళ్ళు నేనా అని అడుగుతున్నారు అంటే ప్రతి ఒక్కరిలో కూడా సాతాను దూరే అవకాశం ఉన్నది అని మనకు అర్థమవుతూ ఉన్నది. నీవు కానీ నేను కానీ పదిలముగా నిలబడి ఉన్నామంటే గుర్తుపెట్టుకో, పడిపోయేటువంటి అవకాశం ఇంకా ఎక్కువ ఉన్నది. నెవర్ ఎవర్ థింక్ దట్ యు హావ్ అరైవ్డ్, బట్ ఆల్వేస్ థింక్ యు ఆర్ ఇన్ ద జర్నీ అండ్ యు కీప్ ఆన్ జర్నీయింగ్ విత్ ద లార్డ్ అని గుర్తు చేస్తున్నాడు. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును బట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకోలేను. కానీ సాతాను ప్రభు పరిమితి లేకుండా, దేవుని పరిమితి లేకుండా ఏది చేయలేదు. అది ఏది చేయాలన్నా కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన యూదా ఇస్కరియోతు గురించి కనుక విన్నట్లయితే ఒక్క నాశన పుత్రుడు తప్ప మిగతా ఎవ్వరూ తప్పిపోరు అంటాడు. అంటే ఎవరు తప్పిపోతారో కూడా ఆయనకు తెలుసు. ఆ తప్పిపోయే వారిని కూడా తన బృందంలో చేర్చుకున్నాడు. కానీ సాతాను పదే అందరినీ జల్లెడవేయమని అడుగుతుంటే మిమ్మల్ని జల్లెడబట్టమని నన్ను అడుగుతూ ఉండగా నేను మీ కొరకు తీర్చిదిని అంటున్నాడు. కాబట్టి మనం ఎంత ప్రార్థనాపరులం అనుకున్నా, మనం ఎంతటి వారం అనుకున్నా, యోగు బట్టి విశ్వాసము మన దగ్గర లేదు, యోగు బట్టి ప్రార్థనా జీవితము మన దగ్గర లేదు. వారిని శోధన చెప్పెట్టినది, వారిని శ్రమల గుండా తీసుకువెళ్ళిన సాతాను నిన్ను నన్ను కూడా తీసుకెళ్ళగలిగిన సమర్థుడు. కానీ గొప్ప విషయం ఏంటంటే మన పక్షాన ప్రభువు నిలబడి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కుడి పార్శ్వమున ఉన్న ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేస్తుండగా మనకింత భయము ఎందుకు? ప్రభువే మన పక్షమున ఉండగా మనకే భయము లేదు. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును బట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు మీ అందరినీ జల్లించమంటా ఉంది. కానీ నేను తోమా కొరకు ప్రార్థన చేయట్లేదు, కానీ నేను యూదా ఇస్కరియోతు కొరకు ప్రార్థన చేయట్లేదు. సీమోను పేతురు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు నీవు యూదా ఇస్కరియోతు స్థానంలో గనక ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటే నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అలాగే అధికారం కొరకు వెంపర్లాడుతూ ఉంటే నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అలాగే సీమోను వలె నువ్వు బలవంతుడు అనుకుంటుంటే మీరందరూ ఒకటే కేటగిరీ, అందరినీ శోధిస్తాడు సాతాను. కానీ నేను అందరిలోకి బలహీనుడు ఎవరో తెలుసా? పేతురు, నీతోనే సమస్య. నీవెంతైతే ముందుకు వెళ్ళగలవు అంతే పడిపోగలవు. ఇది కూడా నీలో ఉన్నది కనుక నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందుకని యు ఆర్ ఎ లీడర్. నీవు నిలబడితే ఎంతో మంది నిలబడగలరు, కానీ నీవు పడిపోతే ఎంతో మంది నీతో కూడా పడిపోతారు. ఈనాడు సంఘాలలో చూడండి, ఎవరైతే ఎక్కువ సేవ చేసి ఉంటారో వాడు పడిపోయినప్పుడు వాడి వెనక 1000 మంది 2000 ఎంతెంత పెద్ద జనాంగం ఉంటారో వాళ్ళందరూ కూడా పడిపోతారు. అంటే దేవుడి మీద విశ్వాసాన్ని శంకించే పరిస్థితులు వస్తుంది. కాబట్టి ఏమంటున్నాడంటే నీ నమ్మిక తప్పిపోకుంటున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను ఇస్తారు. యు ఆర్ ద వీకెస్ట్ లింక్ ఆఫ్ ద హోల్ అపోస్టలిక్ చైన్. So I have prayed for you, because as weak as you are in the chain, so strong you can become in the spirit of the Lord. కాబట్టి పేతురు, నీవు చాలా బలహీనుడు, కానీ నీ బలహీనత కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నీవు వెనక్కి తిరిగి వచ్చిన తరువాత, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి ఏ కష్టం వచ్చినా వెళ్తాను అని చెప్పేవారు ఎంతో మంది ఉంటారు. నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. God knows Judas Iscariot. God knows John and James. God knows Peter too.
We think that we are the strongest link, but in fact we might be the weakest links in the apostolic chain. మన సంఘంలో మనమే బలహీనులు కావచ్చు. సాతాను ఎక్కడ బలహీనుడున్నాడో, బలహీనురాలున్నదో, తనకు ఏది కావాలనో అది ఇచ్చి తన వైపునకు తిప్పుకోగలిగిన శక్తి, యుక్తి, బలము కలిగినది. కాబట్టి సాతాను తంత్రములు, యుక్తులు నీవెరిగి నీవేం కావాలనుకుంటున్నావో అర్థం చేసుకో. ఆ కావాలనుకున్న దాని ద్వారా నీవు ప్రభువుకి అగెన్స్ట్ అయిపోతావేమో. నీవు కావాలనుకున్న ద్వారా ఏ సంఘంలో అయితే కట్టాలనుకుంటున్నావో ఆ సంఘానికే నీవు పడిపోయేటువంటి రాయి అవుతావేమో చూసుకోమంటున్నాడు. మనమందరము సంఘాన్ని కట్టాలని ఆశపడేవారిని, కానీ కట్టే ప్రక్రియలు ప్రభు వలలోకి వెళ్లే ముందర గుర్తుపెట్టుకోవాల్సింది నీవెవరవు. సాతాను నీవు ఏ విధముగా పడగొట్టగలదు? డబ్బా నీ ఆశ, పదవా నీ ఆశ, ఏంటి నీ ఆశ, పిల్లల నీ ఆశ, నీ ఆశ ఏదైతే ఉన్నదో ఆ వీకెస్ట్ లింక్లో అది నీ మీద అటాక్ చేస్తుంది, గుర్తు చేస్తున్నాడు. కానీ నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి బలహీనమైన వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నది ప్రభువు మన కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రభువు ప్రార్థించగా మనకి ఇంకా ఏ భయమో లేదు. కాబట్టి ఆ యొక్క ప్రభు బలలో వేసే సమయంలో మనము బలవంతుడైన పేతురు అనుకుని దాని మీద చేయవేయకండి. తనకు తాను రైట్ అనుకున్న యూదా ఇస్కరియోతు వలె ఎలాగూ ఇతను ప్రభువు కాదు అని నిర్ణయించుకున్నాడు, ఏం జరిగిందో తెలియదు, అలాగూ వేయండి. అధికారంతో వెంబర్లాడేటువంటి వారంగా దానిలో చేయి వేసేటప్పుడు నా అధికారం కొనసాగుతుంది, లేకపోతే నాకు అది వస్తుంది, ఇది వస్తుంది అని వెంబడిస్తే ఆనాడు యేసు ప్రభువు వారికి ఎవరికి ఏమి వారు కోరుకున్నది ఇవ్వలేదు. వారు దేని కొరకైతే ఆయన వెంబడించారో అది వారికి రాలేదు. దానికి క్లియర్ ఇదేంటంటే అపోస్తల కార్యంలో అయ్యా ఆయన పునరుద్ధరణయ్యాడు, ఆకాశంలోకి వెళ్ళబోతున్నాడు, అయ్యా రాజ్యం ఎప్పుడు వస్తుందయ్యా మాకు అంటే అందరూ కూడా ఇజ్రాయేలుని లోకపరమైన రాజ్యముగా స్వతంత్రించుకోవడానికే వారు ముందరకు వెళ్ళారు. కానీ ప్రభు అన్నాడు ఆ సమయం గురించి కానీ వాటి గురించి కానీ మీకు అనవసరము, మీరు చేయవలసిన పని యెరూషలేము నుండి, యూదయ నుండి, సమరయ నుండి లోకాంతముల వరకు మీరు చెయ్యండి, ఇదిగో నా ఆత్మ మీకు తోడుగా ఉన్నది. కాబట్టి ఆనాటి శిష్యులకు ఏదైతే దొరకలేదో అలాగనే ఈ రోజు మనము ప్రభువుని కనుక లోకాశల కొరకు వెంబడించిన ఎడల పునరుద్ధాన దినమైన తర్వాత నెక్స్ట్ సంవత్సరంలో చూసుకున్నా కూడా మనకు మిగిలేది నిరాశే. ఆయనను ఆధ్యాత్మిక రీతిగా వెంబడించినప్పుడు నీవు ప్రభువు అయ్యా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా నేను నీ నుంచి కోరుకునేదానికన్నా నీవు నాకు ఇవ్వాలనుకునేది మంచిది, యు నో బెటర్ అనేటువంటి విధంగా ఆయనతో కనుక మనం తిరిగామంటే లెక్కించలేని ఆశీర్వాదాలు, లెక్కించలేని మనం పొందాం. అలాగే కాకుండా మనకు కావాల్సిన దానికి పోయామనుకో తాత్కాలికంగా మనకు దొరుకుతుంది, దీర్ఘకాలికంగా దాన్ని కోల్పోతాం. కాబట్టి ప్రభు ఈ దినము నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నది ఈ 3 కేటగిరీల్లో నీకు ఎవరు గుర్తెరిగి ప్రభు బల దగ్గరికి రా. ప్రభు బలని కృతజ్ఞతాస్తుతితో తీసుకో, ప్రభు బలని ఆయన గుర్తు చేసుకుంటూ తీసుకో. నేను బలహీనుడిని ఒప్పుకొని తీసుకో. ఆయన రక్షించేవాడని ఆనాడు పస్కా రక్తంలో రక్షించినట్లుగా ఈరోజు మనల్ని నీ ఉన్న బలహీనమైన స్థితిలో రక్షిస్తాడనే విధంగా తీసుకో. అప్పుడు నీకు ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు బల కొరకు సిద్ధపాటుగా క్వైర్ వారు పాట పాడుతున్న సమయంలో మనము మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు బలలో పాల్గొందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృపాపరితమైన హస్తాలకు నీ వాక్యంలో భద్రపరచుకుంటున్నాయినా లూకా సువార్త 22వ అధ్యాయంలో తండ్రి యేసయ్య పొందుపరిచిన సత్యాన్ని ధ్యానించి ఉండగా ఆనాటి ప్రభు బల మీద తండ్రి యేసయ్య నువ్వు నాయన దానిలోకి వెళ్ళేటప్పుడు నాయన నువ్వు బహిర్గతంగా అన్నీ చెప్పావు నాయన. ఈరోజు నాయన నువ్వు మరొకసారి మాతో చెప్తూ ఉండగా మేము నాయన ఆ యొక్క ప్రభు బలలో పాల్గొనేటువంటి సమయంలో మమ్మల్ని మేము బలవంతులు అనుకుంటాం. మమ్మల్ని మేము నాయన ఒకనాడు దొంగలమై ఉండొచ్చు, దుష్టులమై ఉండొచ్చు, భ్రష్టత్వం లేకుండా కాపాడు, నాకోకుండా కాపాడు నాయన. అదే విధంగా అధికారం కొరకు వెంపర్లాడి ఉండొచ్చు. ఆ అధికారమునైనా తాత్కాలికమైనది నాయన, కానీ దీర్ఘకాలికంగా నేను ఇచ్చేటువంటి అధికారం కొరకు, దీర్ఘకాలికంగా నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు మేము నాయన ప్రభు వల్ల పాల్గొనగలిగినట్లుగా నీ యొక్క కృపా కనికరము మా మీద చూపమని, నీ మేలైన దీవెనలతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నింపమని ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.